మిత్రులారా, ఈరోజు లోక్ సత్తా పార్టీ ఎల్బీ నగర్ నియోజకవర్గంలో ఈల ప్రభంజనం దిగ్విజయం చేయడానికి నియోజకవర్గం నుంచి అన్ని డివిజన్ల నుంచి వచ్చిన కార్యకర్తలకు, అభిమానులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. మీ ఆశీస్సులు, మీ అభిమానం ఈరోజు ఒక సాధారణ వ్యక్తిగా కేవలం 130 రూపాయలు బస్ పట్టుకొని, బస్ పాస్ తీసుకొని హైదరాబాద్కు వచ్చి పై చదువుల కోసం అని ఇక్కడ వచ్చి చదువుకొని ఏదో ఒకటి సమాజానికి చేయాలి, నాలాగా ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్న ఈ భాగ్యనగరంలో కొత్త తరానికి కొత్త రాజకీయం అంటున్న లోక్సత్తా పార్టీలో జాయిన్ అయ్యి యువతరానికి ఒక సరి అయిన వేదిక ఇది. ఇక్కడ మనం రాజకీయంగా ఎదగలం, సమాజానికి ఏదో ఒక మంచి చేయగలం అనే ఉద్దేశంతో ఈ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. మిత్రులారా, లోక్ సత్తా పార్టీ ఎన్నో రాజకీయ పార్టీలు ఉన్నాయి, అయినా సరే రాము లోక్ సత్తాలోకి ఎందుకు వచ్చారు? చిన్నప్పటి నుంచి 7వ తరగతి నుంచే విద్యార్థి రాజకీయాల్లో యాక్టివ్గా ఉంటూ సమాజానికి ఏ రోజుకు ఆ రోజు నేనేం చేశాను నా దేశానికి అని ఆలోచించే మనస్తత్వం. ప్రతి ఒక్కరూ, నా స్నేహితులంతా చెప్పేవాళ్ళు, రాజకీయాల్లోకి వెళ్ళొద్దు, రాజకీయాలు పాడైపోయినాయి, రాజకీయాలంటే కంపు బురద, మనం హ్యాపీగా చదువుకొని విదేశాలకు వెళ్ళి హ్యాపీగా సంపాదించుకొని సెటిల్ అవుదామని చెప్పారు. వాళ్ళందరికీ నేను చెప్పిన ఒకే ఒక్క సమాధానం, రాజకీయాలు మనకు ఎంతో దూరం కాదు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మన భారతదేశం. ఆ రాజకీయాల్ని మార్చే శక్తి, సత్తా ఉన్నదే మన యువత దగ్గర. ఆ రాజకీయాల్లోకి మనం ప్రవేశించి వాటిని ప్రక్షాళన చేయాలి, అవినీతి లేని రాజకీయాలు చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చాం. ఇక్కడ మా సోదరీమణులు చాలా మంది డ్వాక్రా మహిళలు ఉన్నారు, నా సోదరులు చాలా మంది యువత ఇక్కడ ఉన్నారు. యువత సత్తా చూపడానికి వచ్చిన యువతరానికి మొత్తానికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. కొత్త ఓటర్లు 130,000 మంది దాదాపుగా ఉన్నారు. వాళ్ళందరూ ఒకే మాట చెప్పారు, మీరందరూ ఓటరుగా నమోదు చేసుకోండి, ఓటు హక్కు వినియోగించుకోండి. మాకెందుకు సార్, మేమెందుకు వినియోగించుకోవాలి, మేమెందుకు ఓటేయాలి, మాకు అవసరం లేదు. స్కూల్ కాలేజీకి వెళ్ళాం, క్లాస్ రూమ్ తిరిగాం, దాదాపుగా 35,000 మందిని ఎడ్యుకేట్ చేశాం. ఎల్బీ నగర్ తలరాతని మార్చే శక్తి, సత్తా మీ చేతిలో ఉంది. మీరు ఓటర్గా నమోదవుతారా లేదా? ఇదే పాత రాజకీయం, ఇదే కంపు రాజకీయం, ఇదే కుళ్ళు రాజకీయంలో ముక్కు మూసుకుంటూ వెళ్దామా? సమాధానం కావాలి అని అడిగాం. లేదు, మేము ఖచ్చితంగా ఓటర్గా నమోదవుతాం, ఓటు హక్కును వినియోగించుకుంటాం, చరిత్ర తిరగరాస్తామని చెప్పి నా సోదరీమణులు ఎంతో మంది క్లాస్ రూమ్లోనే ప్రతిజ్ఞ చేశారు. వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. ముఖ్యంగా డ్వాక్రా మహిళలు చాలా మంది వచ్చారు, మా సోదరీమణులు. నేను మహిళా మేనిఫెస్టో మొట్టమొదటిసారిగా నాకు గుర్తుండి ఒక నియోజకవర్గంలో మహిళలకు మేనిఫెస్టో రిలీజ్ చేశాం. నా చిన్నతనం నుంచి, మీ చిన్నతనం నుంచి ఒకటే చదివాం, భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం. సినిమా డైలాగులు కూడా చూసాం, అభివృద్ధి చెందుతున్న దేశం, చెందుతున్నది ఎప్పుడు చెందుతుంది అని. నాకు అనిపించింది, జనాభాలో సగం, మన అభివృద్ధిలో సగం ఆ మహిళా సాధికారత లేకుండా ఎలా అభివృద్ధి చెందుతుంది? సో అందుకే మహిళల కోసం మేనిఫెస్టో తయారు చేశాం. మహిళా సాధికారత కోసం, మహిళల రక్షణ కోసం, మీరు మీ కాళ్ళ మీద నిలబడడం కోసం, ఆర్థిక అంశాల్లో కూడా మీరు సగం కావాలి, అప్పుడే ఈ దేశం అభివృద్ధి చెందుతుంది అని బలంగా విశ్వసించి మేము ఆ మహిళా మేనిఫెస్టో తయారు చేస్తాం. మహిళా మేనిఫెస్టో అంటే పెద్దగా వేరే ఏమో లేవు, వెరీ సింపుల్. సిగ్గుతో తల దించుకొని చెప్తున్నా, 7వ తరగతి 9వ తరగతి స్కూల్లోకి వెళ్ళి నా చెల్లెలతోటి ఏమి ఇబ్బందులు ఉన్నాయమ్మా అని అంటే, అన్నా నువ్వు గెలిస్తే మాకు టాయిలెట్ కట్టిస్తావా, నువ్వు గెలిస్తే ఉన్న టాయిలెట్లని కనీసం క్లీన్ చేయించడానికి చర్యలు చేపడతావా అన్న చెల్లెని చూసినప్పుడు అనిపించింది, 65 ఏళ్ళు కనీసం పాఠశాలల్లో టాయిలెట్స్ కట్టలేని పరిస్థితిలో ఉన్నామా? కట్టిన దగ్గర క్లీనింగ్ చేయించలేని పరిస్థితిలో దుస్థితిలో ఉన్నామా?
నా ఒక సోదరి చెప్పింది, బస్ స్టాప్లో దిగి ఇంటికి చేరే వరకు మా హస్బెండ్ కానీ నా పిల్లలు కానీ 3 సార్లు ఫోన్ చేస్తున్నారు. బస్ స్టాప్ నుంచి ఇంటికి చేరడం కూడా కష్టంగా ఉంది, ఏంటి ఈ పరిస్థితి అన్నది. అదే అభయ సంఘటన జరిగినప్పుడు హైదరాబాద్ మొత్తం 3500 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయండి అని స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రిని, డీజీపీని, కమిషనర్లని, ప్రతి ఎమ్మెల్యేని కలిసి బతిమలాడాం. మీ నిధుల్లోంచైనా ఖర్చు పెట్టండి, కెమెరాలు ఏర్పాటు చేయండి, కనీసం నా మహిళలకు భద్రత ఉంటుంది అని. లేదే, ఒక్కరోజు బడ్జెట్లో ఒక్కరోజు 450 కోట్లు వాళ్ళు ప్రకటనలకు చేసిన ఖర్చు అది. అయినా సరే సగభాగం, వయసుతో సంబంధం లేకుండా చెప్తున్నాను సోదరులారా, 56 సంవత్సరాల నా తల్లి కూడా ఇదే మాట చెప్పింది. ఇంటికి వెళితే మళ్ళీ వచ్చేంత వరకు భయంగా ఉంది. నానా, నువ్వు గెలిస్తే ఈ వైన్ షాప్ల ముందు సీసీ కెమెరాలు పెట్టిస్తావా? తాగి రోడ్ల మీద ఉంటే మేము నడవడమే కష్టంగా ఉందని ఒక తల్లి చెప్పింది. గుండె పగిలిపోయింది. చిన్నారి దగ్గర నుంచి, యువత దగ్గర నుంచి తల్లి వరకు ఎవరికి రక్షణ లేకపోతే మహాత్మా గాంధీ చెప్పాడు, అర్ధరాత్రి ఆడవాళ్ళు ఒంటరిగా వచ్చినప్పుడే నిజమైన స్వాతంత్రం అని. ఈరోజు ఉదయం పూటనే నడవడానికి కష్టపడుతున్నారు. మనం మార్చకూడదా ఈ రాజకీయాన్ని? మార్చాలా వద్దా? నాతో పాటు మీ అందరూ వస్తారా? ఖచ్చితంగా వస్తున్నారా? రాజకీయాల్ని మారుస్తున్నామా? ఖచ్చితంగా మార్చగలమా? ఎల్బీ నగర్ లో లోక్ సత్తా జెండా ఎగిరేయగలమా? థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎక్కువ సమయం లేదు మిత్రులారా. ప్రతి క్షణం నేను ఒక పాంప్లెంట్ తీశాను నా పర్సనల్ ప్రొఫైల్లో. ఒక్క విషయం చెప్పి ముగిస్తాను. నాన్న, గెలిస్తే నువ్వేం చేయగలవు? నేను ఎల్బీ నగర్ని ఒకటి చేయాలనుకున్నా. ఫస్ట్ ఎల్బీ నగర్ పేరు మార్చి లాల్ బహదూర్ నగర్ అని చేయాలి. ప్రతి ఒక్కరు రాయాలి, గొప్ప మహానుభావుడు, భారతరత్న, ₹1 లంచం తెలియని, అవినీతి తెలియని భారతరత్న, అతని పేరు మీద పెట్టుకొని ఎక్కడికి పోయినా లంచం లంచం లంచం. వెంకటయ్య గారని ఒక వాచ్మెన్ ఇక్కడే ఎక్కడో కూర్చొని ఉన్నారు. వాచ్మెన్ దగ్గరికి వెళ్ళి అడిగితే చెప్పాడు, మీ ప్రాబ్లం ఏంటి పెద్ద ఆయన అని అడిగాను. నా కొడుకు చనిపోయి 6 నెలలైంది బిడ్డ, ఆఫీస్ చుట్టూ 6 నెలలుగా తిరిగాను, 2 సార్లు లంచం ఇచ్చాను, ఇప్పటి వరకు డెత్ సర్టిఫికేట్ చేతిలో పెట్టని వ్యవస్థ మన దగ్గర ఉంది, మార్చగలవా అన్నాడు. నేను ప్రామిస్ చేశాను వెంకటయ్య గారు, అదే ప్రామిస్ కు నిలబడి నేను రాశాను, 1 పైసా అవినీతి లేని రాజకీయాన్ని ఈ ఎల్బీ నగర్ నియోజకవర్గంలో స్థాపిస్తాం అని చెప్పి ప్రమాణం చేశాము. మనస్ఫూర్తిగా ప్రమాణం చేశాం. ఖచ్చితంగా స్థాపించగలం. మిగతా రాజకీయ పార్టీల జోలికి నేను వెళ్ళను. మన బలం, మన సిద్ధాంతం, మన ఎజెండా, మన మేనిఫెస్టో ఖచ్చితంగా ప్రజల్లో మార్పు తీసుకొస్తుందనే బలమైన నమ్మకంతో మీ అందరూ మీ గుండెల్లో పెట్టుకొని మనస్ఫూర్తిగా నన్ను ఖచ్చితంగా ఈ ఎల్బీ నగర్ నియోజకవర్గం నుంచి లోక్సత్తా పార్టీకి అత్యధిక ఓట్లు వేస్తారన్న దృఢ సంకల్పంతో మీ ముందుకు వస్తున్నా. ఆశీర్వదించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.